హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు జ్యువెలరీస్. ఈరోజు మంచి కలెక్షన్స్ అండి. అస్సలు చూస్తే మీరు చాలా బాగున్నాయి అనేసి కూడా కామెంట్ కూడా చేస్తారు. అంత బాగున్నాయి ఈరోజు కలెక్షన్స్. చాలా బాగున్నాయండి కలెక్షన్స్. అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకనేసి మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగున్నాయండి. అది కూడా చాలా తక్కువ ప్రైసెస్లో నేను తీసుకొని వచ్చాను. డెఫినెట్గా మీరు త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది ఎప్పుడో వీడియోస్ తీసుకొని వచ్చి నాకు పెడుతున్నారండి. ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసేస్తున్నారు, కానీ మీరు ఎప్పటికో వీడియోస్ పెడుతున్నారు, అంటే నాకు ఫోటో సెండ్ చేస్తున్నారు. అలా చేయకూడదండి. 3 days మాత్రమే స్టాక్ ఉంటుంది. తర్వాత త్వరగా అయిపోతాయండి. చాలా మంది మన దగ్గర కస్టమర్స్ ఉంటారు కదా, చాలా మంది ఆర్డర్ చేసుకుంటారు. అందుకనేసి చెప్తున్నాను, మీరు త్వరగా బుక్ చేసుకుంటే చాలా బెటర్ అండి. కొంతమంది ఇంకా అడుగుతూ ఉన్నారు నన్ను, ఈ కలెక్షన్స్ ఇంకా రాలేదా అని కూడా అడుగుతున్నారు. అందుకే చెప్తున్నానండి, మీకు ఏం నచ్చినా కానీ త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ప్రాసెస్ కూడా చెప్తానండి. మీకు ఈ వీడియోలో చూస్తున్నా కానీ ఏదైనా బ్లర్గా కనిపిస్తుంది అని కానీ నేను సెట్టింగ్ అనేది మార్చుకోవాలండి. నేను చెప్తాను మీకు. ఓకేనా? రైట్ సైడ్ ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలోనే రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ అనేది ఉంటుంది. క్వాలిటీ అనేది క్లిక్ చేసిన తర్వాత హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. మీకు వీడియోస్ అంటే జ్యువెలరీ అనేది మంచిగా కనిపిస్తుందండి. ఓకేనా? కాసేపు అలానే ఉంచండి. కొంచెం సేపు అయిన తర్వాత మంచిగా కనిపిస్తుందండి జ్యువెలరీ అనేది. ఓకేనా? ప్రాసెస్ చెప్తానండి. నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద కూడా నెంబర్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? మీకేమైనా నచ్చింది ఈ జ్యువెలరీలో అంటే స్క్రీన్ షాట్ తీసి నాకు ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత స్టాక్ అవైలబిలిటీయా కాదా అనేసి చెక్ చేసుకోండి. తర్వాత ఆర్డర్ అనేది చేయాలండి. ఫస్ట్ మీరు అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకోండి. ఆ తర్వాత నేను అవైలబుల్ అని చెప్తాను. అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అని కూడా నేను పెడతానండి. అవన్నీ ఫిల్ చేసి నాకు సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ అనేది ఆన్లైన్ ప్రాసెస్ అండి, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు పేమెంట్ అనేది చేసేస్తారు కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి ఆర్డర్ రావడానికి. ఈ 10 days లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ట్యాగ్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? రాకపోతే చెప్పండి. కొంతమంది చెప్తున్నారండి ఆర్డర్ అనేది రాకపోతే, కొంతమంది అసలు చెప్పట్లేదు. మీరు చెప్తేనే కదా నేను ట్యాగ్ చెక్ చేయగలను, అందుకనేసి చెప్తున్నా అండి. మీరు నాకు చెప్పండి, నేను ట్యాగ్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. అన్బాక్సింగ్ వీడియో అంటే మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేస్తారు కదా, దాన్ని అన్బాక్స్ వీడియో అంటారండి. ఓకేనా? దాన్ని అన్బాక్సింగ్ వీడియో ఓపెన్ చేసేటప్పుడు మంచి లైట్ ఉండే దగ్గర వీడియో తీయండి. కొంతమంది అసలు లైట్ లేని దగ్గర వీడియో అనేది ఎలా అంటే అలా తీసేస్తున్నారు. అలా తీయకూడదండి, మళ్ళీ రిటర్న్ తీసుకోము మేము. ఓకేనా? తప్పకుండా మంచిగా కెమెరా అనేది మీ ఫ్రెండ్స్ లేదంటే పక్కన ఇల్లు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ చేతన్నా వీడియో తీపించండి. కానీ మీరు కొంతమంది అసలు వీడియో అనేది సరిగ్గా తీయట్లేదండి. ఒకవేళ కానీ ఇన్ కేస్ దాంట్లో కానీ డ్యామేజెస్ ఏమైనా వస్తే మీరు వీడియోలో కానీ సరిగ్గా అంటే మంచిగా తీయకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకోమండి. మీరు మంచిగా అనేది వీడియో తీయడానికి ట్రై చేయండి. ఓకేనా? చాలా మంది నాకు సెండ్ చేసిన వాళ్ళలో చాలా మంది వీడియో అనేది సరిగ్గా తీయట్లేదు. వాళ్ళకి డ్యామేజెస్ లేవండి దాంట్లో. ఒకవేళ డ్యామేజెస్ ఉంటే దాంట్లో మంచిగా కనిపించేది కాదు కదా. మీరు మంచిగా వీడియో అనేది తీయండి. ఓకేనా? మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అన్నా కూడా నాకు ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేయండి. ఇంకా నేను స్టేటస్లో ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానండి. అందుకనేసి మీ ఫీడ్బ్యాక్ అనేది మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఆర్డర్ అనేది కొంతమంది ఫీడ్బ్యాక్ అనేది అసలు ఎవరు సెండ్ చేయట్లేదండి నాకు. మీ ఫీడ్బ్యాక్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ నాకు సెండ్ చేయండి. ఓకేనా? ఆర్డర్ అనేది ఎలా వీడియో తీయాలనేసి కూడా చెప్తానండి. ఆ బాక్స్ మీద అడ్రస్ అనేది ఉంటుంది కదా, అడ్రస్ ఫస్ట్ డేట్ మీకు క్యాలెండర్లో అన్న ఉంటుంది, లేదంటే ఫోన్లో ఎవరిదైనా ఉంటే చూపించండి. ఫస్ట్ డేట్, తర్వాత మీరు బాక్స్ మీద అడ్రస్ అనేది ఉంటుంది కదా, అడ్రస్ చూపించి తర్వాత 4 sides చూపించాలండి. ఒక సైడ్ అని కాదు, 4 sides చూపించాలి. అసలు ఓపెన్ చేయకుండా మీరు వీడియో అనేది తీయాలి. ఓకేనా? 4 sides చూపించి ఆ తర్వాత జ్యువెలరీ అనేది ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ డ్యామేజెస్ వచ్చింది
అని అంటే కెమెరాకి చూపించండి దగ్గర పెట్టి, ఓకేనా. తర్వాత మేము డ్యామేజెస్ పోయింది అంటే మేము మళ్ళీ మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో దాన్ని మళ్ళీ మేము మీకు పంపిస్తామండి, ఓకేనా. తప్పకుండా అన్బాక్సింగ్ వీడియో ఉండాలండి, ఓకేనా. కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారండి, కాల్ చేయొద్దు, మెసేజ్ మాత్రమే చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంది అని అంటే నేనే మీకు కాల్ చేస్తాను, మీరు మెసేజ్ చేస్తే, ఓకేనా. మీరు మెసేజ్ మాత్రమే చేయండి, ఏం డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను, ఓకేనా. ఇంకోటి వచ్చి స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారండి కొంతమంది, పెట్టిన తర్వాత ఆర్డర్ అనేది చేయట్లేదండి. మీరు కన్ఫామ్గా మేము ఆర్డర్ అనేది చేస్తాము అని అంటేనే నాకు సెండ్ చేయండి. కొంతమంది ఒక 12 అట్లా సెండ్ చేస్తున్నారు నాకు, కానీ ఒక్కటి కూడా ఆర్డర్ అనేది చేయట్లేదు. మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం కూడా వేస్ట్ అయిపోతుందండి మీకు, ఓకేనా. తప్పకుండా మీరు ఆర్డర్ అనేది మేము చేస్తాము అని అంటేనే నాకు సెండ్ చేయండి, ఓకేనా. ఆర్డర్ చేస్తే ఓకే అండి, అసలు ఆర్డర్ చేయరు, అందుకనే చెప్తున్నాను, సీరియస్ తీసుకోవద్దు, నేను నార్మల్గానే చెప్తున్నాను, ఓకేనా. చాలామంది చేస్తూ ఉన్నారండి, ఎంతమంది కానీ నేను కూడా ఇట్లా పెట్టగలను, ఒక్కడు కూడా ఆర్డర్ చేయరు, అందుకనేసి చెప్తున్నాను, వాళ్ళకి మాత్రమే, అందరికీ చెప్పట్లేదండి, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాతో చాట్ చేయండి, నేను మీకు కన్ఫామ్గా రిప్లై ఇస్తానండి, ఓకేనా. ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, ఓకేనా. నేను శారీస్ గురించి కూడా చెప్పాను కదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, చాలా మంచి ఆఫర్ అండి ఇది, అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు, ఓకేనా. ఇది నేను 149 రూపీస్కి మాత్రమే తీసుకొని వచ్చానండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే జాయిన్ అవ్వండి, 149 రూపీస్ మాత్రమే తీసుకొని వచ్చాను. ఇది ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి నేను తీసుకొని వచ్చానండి, మీరు తప్పకుండా దీంట్లో జాయిన్ అవ్వండి. ఎలా అనేది కూడా ప్రాసెస్ నేను చెప్తానండి. ఏంటంటే మీరు నాకు 149 రూపీస్ సెండ్ చేయాలండి. ఏంటంటే ఇది ఒక బిజినెస్ అండి, ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను తీసుకొని వచ్చానండి. నా దగ్గర శారీస్ అవన్నీ ఉంటాయి కదండి, అవి నేను మీకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో మీకు నెంబర్ అనేది ఎవరికి కనిపించదండి, ఓకేనా. మీ నెంబర్ అనేది ఎవరికి కనిపించదు, నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను, దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు స్టేటస్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేసుకోండి, మీకు అనేది నెలకి 10,000 20,000 ఇలా ఎర్న్ చేసుకోవచ్చండి, ఓకేనా. ఇది పాజిటివ్గానే థింక్ చేయండి, ఓకేనా. దేనికి నెగిటివ్గా థింక్ చేయొద్దండి. నేను మంచి ఆఫర్ని మీకోసం తీసుకొని వచ్చాను. బయట ఎక్కడైనా 5,000 7,000 ఇలా తీసుకుంటారు, నేను మాత్రం మన సబ్స్క్రైబర్స్ కోసమే 149 రూపీస్ మాత్రమే తీసుకొని వచ్చానండి. అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి, వాళ్ళకి తెలియాలి ఇంత మంచి కలెక్షన్స్, అది కూడా చాలా తక్కువ ప్రైజెస్లో, వాళ్ళకి కూడా తెలియాలి కదా, వాళ్ళకి కూడా సెండ్ చేయండి, ఓకేనా. ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, ఓకేనా. నాతో కూడా మెసేజ్ చేయండి, నేను స్టేటస్లో అట్లా పెడుతున్నానండి, ఎవరికన్నా నాకు మెసేజ్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేస్తూ ఉండండి. నేను స్టేటస్లో పెడుతున్నానండి జ్యువెలరీ అనేది, శారీస్ అనేవి, దాంట్లో కూడా మీరు చూడొచ్చు, నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. కొంతమంది అడుగుతారండి, మీ దగ్గర జ్యువెలరీ ఏమైనా ఉంటే నాకు సెండ్ చేయండి అనేసి. నా దగ్గర ఏముండవండి, నేను అన్నీ డిలీట్ చేస్తాను యూట్యూబ్లో సెండ్ చేసిన తర్వాత, ఓకేనా. మీరు యూట్యూబ్లో చూడండి, మంచి కలెక్షన్స్ పెట్టాను, ఓకేనా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, ఏం డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు మెసేజ్కి రిప్లై ఇస్తానండి గ్యారెంటీగా, ఓకేనా. నాకు తప్పకుండా మెసేజ్ చేయండి, ఓకేనా. బాయ్ అండి.